బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మలేషియాలో చిక్కుకున్న మహిళను రక్షించి ఇండియాకు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్పై ప్రశంసల వర్గం కురిపిస్తోంది. జీవనోపాధి నిమిత్తం 8 ఏళ్ల క్రితం మలేషియా వెళ్లి అక్కడ చిక్కుకుపోయి నరకయాతన అనుభవించిన తాడేపల్లిగూడెం భగత్ సింగ్ కాలనీకి చెందిన కుప్పు వెంకటరమణకు ఎమ్మెల్యే బొలిశెట్టి చొరవతో విముక్తి లభించింది. మలేషియాలో ఉన్న జన సైనికులకు భగత్ సింగ్ కాలనీకి చెందిన జన సైనికులు వెంకటరమణ అనుభవిస్తున్న నరకయాతన గురించి తెలియజేసి ఎమ్మెల్యే బొలిశెట్టి ద్వారా ఆమెను మలేషియా నుంచి ఇండియా రప్పించారు. ఇండియన్ ఎంబసీతో మాట్లాడి తన సొంత ఖర్చులతో ఇండియాకు వెంకటరమణను ఎమ్మెల్యే బొలిశెట్టి ఎంతో వ్యయప్రయాసాలతో రప్పించారని ఎమ్మెల్యే తనయులు బొలిశెట్టి రాజేష్ తెలిపారు. ఆమెకు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి గాని తమ జన సైనికులంతా అండగా ఉంటామని రాజేష్ చెప్తున్నారు. ఈ సందర్భంగా మలేషియాలో పనికి వెళ్లి యజమాని చెరలో చిక్కుకుని 8 ఏళ్ల తర్వాత వచ్చిన వెంకటరమణ ఎమ్మెల్యే బొలిశెట్టిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తాను రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యేతో పాటుగా జన సైనికులందరికీ రుణపడి ఉంటారని ఆమె తెలిపారు. మలేషియా వెళ్ళిన తర్వాత సంవత్సరం వరకు అక్కడ బాగానే ఉన్నారు. సంవత్సరం తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్పోర్టు అవన్నీ సింపేసి వదిలేశారు. అక్కడ ఎవరో కొంచెం షెల్టర్ ఇచ్చారు. 12 సంవత్సరాల క్రితం వాళ్ళు షెల్టర్ ఇచ్చారు. పాత ఎమ్మెల్యే గారికి అందరికీ మొరపెట్టుకున్నాం, అయినా ఎవరూ పట్టించుకోలేదు. మా ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, ఈసారి రండి అన్న మన ఎమ్మెల్యే గారి దగ్గర నేను తీసుకెళ్తానని చెప్పారు. తీసుకెళ్ళిన తర్వాత మన ఎమ్మెల్యే గారు కూడా ఇది అన్నగారు పరిస్థితి అని చెప్తే ఆయన ఒకటే మాట అన్నారు, మీరు వెళ్ళిపోండిరా, నేను 4 రోజులలో మీకు తెప్పిస్తాను నేను అని చెప్పారు. మన వాళ్ళకి ఎమ్మెల్యే గారికి అలానే మా ఇన్ఛార్జ్ గారికి అందరికీ మా నమస్కారాలు. 18 సంవత్సరాల క్రితం మలేషియా వెళ్ళారు. మలేషియా వెళ్ళిన తర్వాత అక్కడ పాస్పోర్ట్ చింపేసి చాలా ఇబ్బంది పెట్టారు. పాత ఎమ్మెల్యే దగ్గరికి కూడా వీళ్ళ పట్టికి తీసుకెళ్ళి ఈ సబ్జెక్ట్ తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఇంక వదిలేస్తే ఇంకా మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు దగ్గరికి నేను తీసుకొచ్చిన తర్వాత సార్ దగ్గరుండి మాట్లాడి ఆవిడని అక్కడ వైట్ పాస్పోర్ట్ చేయించి ఇక్కడికి తెప్పించారు. అక్కడ మలేషియాలో ఉన్న జన సైనికులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నా హృదయ నమస్కారాలు. ఎమ్మెల్యే గారి ద్వారా ఈవిడ ఇక్కడ దాకా రావడానికి చాలా కృషి చేశారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎవరైతే కుప్పు వెంకటరమణ గారు ఆవిడ దాదాపుగా 18 సంవత్సరాల క్రితం మలేషియా ఒక పని కోసం వెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆవిడ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆవిడ యొక్క పాస్పోర్ట్ని తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి పంపించకుండా ఆవిడని అక్కడ హౌస్ అరెస్ట్ లాంటివి చేయటం, అక్కడే పని చేయించుకోవటం లాంటివి చేయటం, ఆవిడ సొంత భాష అయినటువంటి తెలుగును కూడా మర్చిపోయే స్థితికి అక్కడ ఆవిడని చాలా నరకయాతనకి గురి చేశారని చెప్పడం జరిగింది. అయితే ఆవిడని అక్కడి నుంచి పంపించడానికి కూడా ఇష్టపడిన అక్కడ వ్యక్తుల దగ్గర నుండి మన జన సైనిక్స్, ఎన్ఆర్ఐ జన సైనిక్స్ ద్వారా మన ఎమ్మెల్యే గారు వాళ్ళతో మాట్లాడటం, ఇక్కడ ప్రాబ్లమ్ని తెలుసుకోవటం, అక్కడ మాట్లాడిన తర్వాత ఎన్ఆర్ఐ జన సైనిక్స్ అందరూ కూడా సహకరించి పాపం ఆవిడని అక్కడి నుంచి రక్షించడం జరిగింది. ఆవిడని అక్కడి నుంచి పంపించడానికి కూడా చాలా ఇబ్బంది పడి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఆవిడకి ఇక్కడికి ఫ్లై రావడానికి గల ఖర్చులు కూడా ఆయన పెట్టుకోవటం, ఆవిడని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇవాళ ఈ రోజున మన ఇంటి దగ్గరికి ఆవిడ వచ్చి కనబడటం, మరి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు. దాదాపు 18 సంవత్సరాలు అంటే జీవితంలో చాలా ముఖ్యమైన సమయం అంతా కూడా ఆవిడని అక్కడ కష్టాలతోనే ఉంది. మరి ఆవిడని రక్షించి తీసుకొచ్చి ఇవాళ మీ ముందు వచ్చే కార్యక్రమంలో